మన వీడియోస్లో అంత ఓవర్గా స్పెషల్ అనాలిసిస్లు అది ఇది సోది అంత ఓవర్గా స్పెషల్ అనాలిసిస్లు మనది పెద్దగా ఎక్కువ ఉండవు. సీజన్ మొత్తం మీద 1-2 చేస్తాం, అది కూడా సండేస్ ఏమన్నా వస్తే చేస్తాం. ఈరోజు మార్నింగ్ నుంచి ఒకటే కొడుతుంది. మన దరిద్రం కొద్దీ వేరే పర్సనల్ ఇది వల్ల చేయలేకపోయాను. మార్నింగ్ నుంచి చేసి ఉంటే భలే ఉండేదని ఇప్పుడే ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో వచ్చిన తర్వాత ఉదయాన్నే చేస్తుంటే భలే ఉండరా, ముందే మనం చేసినట్టుగా ఉండేది అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ స్పెషల్ అనాలిసిస్ ఓవర్ డెప్త్ దారుణాలు కాకుండా మీకు అర్థమయ్యేటట్టు, మీరు కూడా ఊహించేటట్టు, మీకు కూడా మనం కూడా అదే అనుకుంటున్నాం లేదా వడాలి ఇబ్బంది లేదు అనేటట్టుగానే నీట్గా ఫ్రేమ్ చేస్తూ ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్దాం. ఏం జరగబోతుంది ఈ సీజన్లో, ఏం జరిగితే అవకాశం ఉంది, ఏం జరిగితే సీజన్ జయ్యలు లేసే అవకాశం ఉంది చూద్దాం. ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేటట్టుగా, ఎవరికి వైల్డ్ కార్డ్స్లో కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి అనేటట్టుగా వీటన్నిటి గురించి సింపుల్గా నీట్గా చెప్పుకుంటూ వద్దాం. ఈ వీడియోలో నేను మాట్లాడబోయే మనుషుల గురించి చెప్తాను. కళ్యాణ్, తనుజ అండ్ ఇమాన్యుయల్, దాంతో పాటుగా వైల్డ్ కార్డ్కి సంబంధించిన 6 మంది గురించి మాట్లాడతా. ఈ రిలేటెడ్గానే మాట్లాడతాను. ఈ సీజన్ ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది జస్ట్ అనాలిసిస్. ఫస్ట్ వీడియోని లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. లవ్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ కూడా చేయండి. 1 మిలియన్ కొట్టాలి మనం ఈ సీజన్లో. ఫస్ట్ ఈ సీజన్లో స్టార్టింగ్లో అందరూ అనుకున్నది ఏంటంటే, ఎవరు అంటే అందరికీ తెలిసిన పేరు తనూజ గారు కొంచెం ఫేవరెట్, కొంచెం ఓట్లు ఎక్కువ పడుతున్నాయని ఫస్ట్ వీక్ నుంచి అనిపిస్తున్న పేరు. కళ్యాణ్ రిలేటెడ్గా ఫస్ట్ 3 వారాలు ఓదార్పు స్టారు అని, కన్సోల్ చేయడానికి ఉన్నాడని, అలా ఇలా తవ్వుడుతున్నాడని, టచ్చింగ్స్ కొంచెం ప్రాపర్గా లేవని, అనవసరంగా అమ్మాయిలు ఇలా అంటున్నారని, అలాంటి సిచ్యువేషన్ జరిగాయి. ఒక టైంలో కళ్యాణ్ ఉంటున్నప్పుడు ఇలా ఫీల్ అయ్యి ప్రియా వెళ్ళిపోయినవి ఉన్నాయి, తనుజ గారు ఇలా ఫీల్ అయినవి ఉన్నాయి, అలా ఒక్కొక్కరు ఫీల్ అవుతూ ఉన్నాయి. తను ఏ రకంగా చేశాడనేది పక్కన పెడితే ఉన్నాయి. అండ్ ఆ విషయంలో నేను కూడా ఓదార్పు స్టార్ అని పేరు పెట్టాం. ఓదార్పు స్టార్ అనేసి ప్రతిరోజు చెప్పాం. అగ్ని పరీక్షకి ఇక్కడికి అసలు సంబంధమే లేదు, మొత్తం కంపు చేసేసుకున్నాడు కళ్యాణ్ అని చెప్పాం. ఇతను ఈ వర్షన్ 3వ పర్సన్ ఇమాన్యుయల్ సిచ్యువేషన్ ఏంటంటే, సేఫ్ ప్లేయర్ అనే ట్యాగ్ పడింది. ఆ సేఫ్ ప్లేయర్ అనే ట్యాగ్ పడింది ఏదైతే ఉందో 100% ఫ్యాక్ట్. దానికి రీజన్స్ ఉన్నాయి. ఏం రీజన్స్ ఉన్నాయి? అతను ఒక ఎంటర్టైనర్. నేను అన్ని ఫ్యాక్ట్సే మాట్లాడతాను. ఎక్కడి నుంచి ఎపిసోడ్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. జనాలు ఎలా చూస్తారంటే, నాకు నవ్వు వస్తూ ఉంటుంది. అరే ఉడాల్, నువ్వే అన్నావురా నేను తప్పని, ఈరోజు మళ్ళీ పొగుడుతూ రీల్ చేసామని. అంటే ఫస్ట్ రోజు తప్పు అనిపిస్తే జీవితం మొత్తం 105 రోజులు తప్పు అయిపోద్దా? ఎపిసోడ్ టు ఎపిసోడ్ చిన్న కాన్వర్జేషన్తో మొత్తం గ్రాఫే చేంజ్ అయిపోద్ది. అలా ఉంటుంది. ఇమాన్యుయల్ సేఫ్ ప్లేయర్ నిజమే, కానీ తను సేఫ్ ప్లేయర్గా ఉండడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే, హీఈస్ ఎంటర్టైనర్కి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, తను ఎంటర్టైన్ చేయాలి, అవతలతో బాగుండి ర్యాప్ ఉంటేనే ఎంటర్టైన్మెంట్కి స్కోప్ ఉంటుంది. తను ఎవరితోనైనా మాట్లాడాలి. అందరితో గొడవలు వేసుకుంటూ పోతే తను ఎంటర్టైన్ చేస్తే తీసుకోరు. కాబట్టి తెలియకుండానే అందరితో బాగుండే స్వభావం ఎంటర్టైనర్స్కి ఉంటుంది. అప్పుడు వాళ్ళు సేఫ్ ప్లేయర్లుగానే ఉంటారు. క్లియర్గా ఏ సీజన్లో చూసుకోండి, ఎంటర్టైనర్స్ మొత్తం సేఫ్ ప్లేయర్లుగానే ఉంటారు. రీజన్, వాళ్ళందరితో బాగుంటేనే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇతనిది ఇలా. అండ్ ఇతనిలో ఒక తలకాయ నొప్పైన విషయం ఏంటంటే, ఇతనికి ఈ సీజన్లో వరుసగా 5 వారాలు నామినేషన్లోకి రాకుండా ఉండడం ఏదైతే ఉందో అది అతని దరిద్రం, అతని అన్లక్, అతని ఇంకా మన దురదృష్టం అది. ఎందుకంటే 5 వారాల నామినేషన్లో లేరు. వీళ్ళ ముగ్గురు ఆట తీరది. ఇతను ఆటల్లో అల్లాడి చేసి గొల్ల చేసేస్తున్నాడు, బీభత్సం. అండ్ ఆర్గ్యుమెంట్ విషయానికి వచ్చిన పాయింట్స్ పెట్టే దాంట్లో కూడా ఇమాన్యుయల్ తోపు తురుంకాన్. అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా వస్తే టాస్కులు బాగా ఆడతాడు. ఫస్ట్ 3 వీక్స్ టాస్కులు ఆడే ఛాన్సే రాలా. 4th వీక్లోకి వచ్చేసరికి బీభత్సమైన టాస్కులు ఆడే ఛాన్స్ వచ్చి ఒక వీక్ మొత్తం గొల్లగా ఆడాడు. ఆ వీక్లోనే ఇమాన్యుయల్ కూడా రచ్చలేపాడు. వీళ్ళిద్దరూ బీభత్సంగా ఆడారు. ఇద్దరు హైలైట్లు అయిపోయారు ఆ వీక్లో. కళ్యాణ్ ఒక్కసారిగా జమ్మలు లేయడానికి రీజన్ ఏంటంటే, అగ్ని పరీక్షలో ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టెంట్ ఫ్యాన్ బేస్ ఉంది, అతనికే ఎక్కువ ఓటు పడింది. లేకుండా ఉంటే 3 వీక్స్ దారుణంగా పర్ఫార్మెన్స్ ఉంది. 3 వీక్స్ టాస్క్లే ఆడకుండా, నామినేషన్ రీజన్స్ కూడా సరిగా లేకుండా, తను ఓదార్పు స్టార్ అనే పేరు తెచ్చుకున్న తర్వాత ఇంత గ్రాఫ్ వేయడానికి ఒకే ఒక రీజన్, ప్రీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్ బేస్ ఉండడం. ఆ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో, అగ్ని పరీక్ష త్రూ వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా వీక్ మొత్తం కళ్యాణ్ చుట్టూ తిరగడం వల్ల జమ్మలు లేసింది. అక్కడ స్టార్ట్ అయింది కళ్యాణ్ ఆట స్టార్ట్ అయితే, అక్కడి నుంచి తెలియకుండా తన సంబంధం లేకుండా తన రిలేటెడ్గా ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయడం. అండ్ వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా అనవసరమైన అలిగేషన్స్ వేయడం. అనవసరమైనది ఏం కాదు, అతను చేసినవి కొన్ని మిస్టేక్స్ అతను ఉన్నాయి. స్టిల్ ఎక్కువ మాటలు, ఆడాల పిచ్చి అని పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వడం. తను నీట్గా ఒబీడియంట్గా డీసెంట్గా ఉండి క్యాప్టెన్సీ చేస్తున్న టైంలో కూడా అవతలలో ఓవర్ యాక్షన్ చేయడం. వీటి వల్ల తనకి గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. అండ్ తనుజ రిలేటెడ్గా వస్తే, తనుజ స్టార్టింగ్లో తింగర్బుచ్చి అని అనిపించిన అందంతో ఆవిడ చూసే విధానం, ఆవిడ ఉండే విధానానికి ఓట్లు పడడం స్టార్ట్ అయ్యాయి ప్రీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్ బేస్ వల్ల. కానీ రాను నానా అనేది కొంచెం చిరాకు తెప్పించిన, ఆ తర్వాత దాని నుంచి కొంచెం బయటకు వస్తూ తెలియకుండా. అయితే ఫస్ట్ నుంచి కూడా ఆవిడ నామినేషన్స్లో మాట్లాడేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ కానీ అన్నీ ప్రాపర్గా ఉండేవి.
ఫస్ట్ నుంచి ప్రాపర్గా ఉండే ఎంతమందికైనా క్లారిటీతో సమాధానం చెప్తా ఉన్నారు. కానీ రీసెంట్ టైమ్స్లో భయంకరమైన తెలివిగా మాట్లాడుతున్నారు. అండ్ టాస్కుల్లో కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు. లాస్ట్ వీక్ అంతా టాస్కులు బాగా ఆడారు. ఇంతకుముందు వీక్ అదే కళ్యాణ్ వీళ్ళిద్దరు పేరుగా ఉన్నప్పుడు వీక్ అంతా చాలా బాగా ఆడారు. ఓవరాల్గా ఆవిడ గేమ్ స్ట్రాటజికల్గా ముందుకెళ్తున్నారు. బిగ్ బాస్ టీం ఎంత మ్యానిపులేట్ చేయాలని చూసినా, బిగ్ బాస్ టీం ఎవరితో ఏదో చేయాలని చూసినా, గొడవలు పెట్టాలని చూసినా ఆవిడ ఛాన్సే ఇవ్వట్లేదు. అండ్ అగెనెస్ట్గా వచ్చిన ఆయేషాకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా తెలివిగా ఆడుతుంది. వీళ్ళ ముగ్గురు ఆట తీరు ఎలా ఉంది అనేది ప్రస్తుతానికి మాట్లాడతాను. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఈ సీజన్లో యాజ్ ఆఫ్ నో ఓటింగ్ ఎలా ఉంది, బయట ఉన్న సిచ్యువేషన్ చెప్తాను. తనుజ ఫస్ట్ ఉంది ఓటింగ్లో, ఎప్పుడైనా నామినేషన్లోకి వచ్చినా మనం చూస్తున్న దాన్ని బట్టి అన్అఫిషియల్ పోల్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు, తర్వాత ఇమానియల్ ఉన్నాడు. ఫస్ట్ 2 ఎవరున్నారు, తనుజ గారు ఫస్ట్, కళ్యాణ్ సెకండ్ ఉన్నారు. సో బిగ్ బాస్ ఆడియన్స్ ఏం కోరుకుంటారు, ప్రతిసారి రైవల్రీ కోరుకుంటారు. ఎవరైనా 1 vs 1 ఇలా అయితే చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సీజన్ కొంచెం సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంటుందని కోరుకుంటారు. కానీ ఈ సీజన్లో కళ్యాణ్ వర్సెస్ తనుజ అవ్వాలి అని బిగ్ బాస్ టీం సకల ప్రయత్నాలు చేశారు. నెంబర్ 1 కన్ఫెషన్లోకి పిలిచి క్లియర్గా ఆ రోజు కళ్యాణ్ మిస్టేకే లేదు. డెమాన్ పవన్కి ఇతనికి ఇప్పటికీ ర్యాపో సరిగా లేదు. అది ఈవెన్ అర్ధరాత్రి గుసగుసలో ఒకనొక టైంలో కళ్యాణ్ చెప్తాడు 3-4 రోజుల క్రితం. తనుజ గారిని పోడే టైంలో డెమాన్ అంటే నాకేం పెద్దగా పడట్లేదు, ఆ ర్యాపో పోయింది, ఆ ప్యూర్ ఫ్రెండ్షిప్ పోయింది మా మధ్య, ఆ రోజు నాకు వెన్నుపోటు పొడిచాడనే సెన్స్లో మాట్లాడతాడు. అలాంటిది కళ్యాణ్ ఈ డెమాన్ చేయి ఊపితే కాలు ఊపితే ఎందుకు చెప్తారు. బిగ్ బాస్ టీంకే క్లారిటీ లేకపోబట్టే, అతను చీటింగ్ చేశాడనే క్లారిటీ అసలు లేకపోబట్టే డైరెక్ట్గా అడగలేక కన్ఫెషన్లో కొంచెం ఫిట్టింగ్ పెడదామనేసి తనుజకొక్కరికే ఆ వీడియోస్ ప్లే చేస్తారు, చీటింగ్ చేశాడు అన్నట్టుగా. అయినా కూడా ఆవిడ కళ్యాణ్ రిలేటెడ్గా బాగానే ఉన్నారు, ఏం పెట్టల. ఇది రైవలరీ పెట్టడానికి ట్రై చేస్తారు. నిన్న రిలేటెడ్గా కూడా డైరెక్ట్గా వీడియోస్ ప్లే చేసి అతను ఆడలు పిచ్చోడు అన్నదానికి పిలిచి ఆవిడని ప్లే చేశారు, ఈవిడిని అన్నారు 2 చేతులు చప్పట్లు అన్నదానికి కూడా ప్లే చేశారు. అంటే కళ్యాణ్కి దూరంగా ఉంచడం కోసం ఇది ప్లే చేస్తే నీది నెగిటివ్గా కూడా వెళ్తుంది, చూసుకో, వచ్చిన వైల్డ్ కార్డ్స్ అలా చెప్తున్నారంటే ఇది ఏదో పోతుంది, నువ్వు చూసుకో అని చెప్పడానికి ప్లే చేశారు. అంటే కళ్యాణ్కి దూరం అవ్వడానికి ట్రై చేశారు, అయ్యేలాగా చేద్దామని. కానీ ఛాన్సెస్ తనుజ గారు ఇవ్వట్లేదు అనడానికి చెప్పే ముందు ఇప్పుడు కళ్యాణ్ వర్షన్ కూడా చెప్తాం. కళ్యాణ్ ఏమన్నా రైవలరీ కోసం చూస్తున్నాడా అంటే అస్సలు చూడట్లా. ఎందుకంటే అర్ధరాత్రి గుసగుసలు ఆ ఎపిసోడ్లో కానీ కళ్యాణ్ది పడి ఉంటే కళ్యాణ్కి అట్లీస్ట్ 2-3% ఓటింగ్ పెరుగుండేది. కళ్యాణ్కి ఉన్న నెగిటివిటీ కొంచెం తగ్గుండేది. అదేంటంటే ఒక టైంలో ఒక 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం రాము రాథోడ్తో కూర్చొని మాట్లాడుతూ తనుజాకి నాకు ఇంత ర్యాపో ఎందుకు వచ్చింది అనేది చెప్తూ వచ్చాడు. నాకు ఎవ్వరు స్టార్టింగ్ డేస్లో ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు, కళ్యాణ్ ప్రియా వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కొంచెం నిలబడింది, నా కోసం నాకు సపోర్ట్గా నిలబడింది, సలహాలు ఇచ్చింది, డౌన్లో ఉన్నప్పుడు ఓదార్చింది, ఇవన్నీ చేసింది. ఒకనొక సిచ్యువేషన్లో నేను బాధపడుతున్న టైంలో తన ఫ్రెండ్ అయిన ఇమానియల్కి కూడా ఆవిడ అగెనెస్ట్కి వెళ్ళి నా గురించి మంచిగా చెప్పింది. ఒకనొక టైంలో నేను వీడియోలో చెప్పుంటా. ఎందుకంటే ఇమానియల్ వీళ్ళందరూ వచ్చి నువ్వు వాంటెడ్గా తన స్ట్రాటజికల్గా నిన్ను తీసుకొనేసి నీ దగ్గర నుంచి సేవ్ అయ్యి హౌస్లోకి ఫస్ట్ వెళ్ళాడు, అది తప్పు కదా, వాంటెడ్గా నీతో పేరపోయాడు, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆవిడ స్టాండ్ తీసుకొని నా గురించి మాట్లాడిన అవసరం తనుజకి ఏంటి, అలాంటి వ్యక్తి కోసం నేను నిలబడతాను, తన ఒక ఫ్రెండ్ లాగా అన్నట్టుగా చెప్తాడు. అంత చెప్పినోడు అండ్ 2వ వర్షన్ ఒకరోజు బెడ్రూమ్లో 2 రోజుల క్రితం కూర్చోబెట్టి తనుజ నిన్ను ఎవరైనా అంటే నాకు బాధ అనిపిస్తే, నన్ను ఎవరైనా అంటే నీకు బాధ అనిపిస్తుందా అనేసి తన మీద అభిమానాన్ని చూపిస్తూ ఉండు. అదొకటి. దాంతోపాటుగా తనుజ రిలేటెడ్గా మిడ్ నైట్ తన వెనకే తిరుగుతూ ఉండి నువ్వు అది ఇది నేను ఒక్కనే ఒంటరిగా చూడలేదంటే మిగతా వాళ్ళతో కలువ అంటే అనేసి కొనుక్కుంటూ ఉంటాడు. అంటే మిగతా వాళ్ళతో కలవలేనికి లేదు, నాకు ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వే కదా ఫ్రెండ్ అన్న సెన్స్లో మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్ లైన్ వేస్తున్నాడా ఇవన్నీ తర్వాత పులిహోర కలపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇది ఇప్పటి నుంచి కట్ అయిపోద్దులే. స్టిల్ ఫస్ట్ నుంచి అయితే ట్రై చేశాడు అనేది ఎవడైనా కళ్యాణ్ ఫ్యాన్స్ కాదంటే మాత్రం వాళ్ళు అసలు ఫ్యాన్సే కాదు, మరీ గుడ్డిగా చూసినట్టు. ఇప్పుడు ఏం జరిగింది, ఇతనికి ఎంత ఉన్నప్పుడు ఎవడో చెప్పితే ఇతనైతే రైవలరీ కోసం తనుజ వర్సెస్ ఈవిడ కాదు అని తనుజ రిలేటెడ్ ఏం జరిగింది, ఎంత స్కోప్ ఇచ్చినా కళ్యాణ్ రిలేటెడ్గా ఆవిడ కూడా రైవలరీకి ట్రై చేయట్లే. ఈ రోజు కూడా ప్రోమోలో వచ్చిన దాన్ని బట్టి చూస్తే, ఈ రోజు ఎపిసోడ్లో జరిగిన దాన్ని బట్టి చూస్తే డైరెక్ట్గా బెటర్ లడ్ ఇమ్మంటే కళ్యాణ్కి ఇచ్చి నాకు ఒక క్లారిటీ ఉంది, ఆడియన్స్కి ఒక క్లారిటీ ఉంది, కళ్యాణ్కి ఒక క్లారిటీ ఉంది. 3వ చెవులు రమ్య లాంటి వాళ్ళు వచ్చి ఏది చెప్పినా వినొద్దు అని చెప్పింది అంటేనే కళ్యాణ్ది కూడా తప్పు లేదు. కళ్యాణ్ ఎంతవరకు నాతో ఉన్నాడో నాకు క్లారిటీ ఉంది, కళ్యాణ్ మీద నేను అలిగేషన్స్ వేయట్లేదు, కళ్యాణ్తో నాకు గొడవలు లేవు, మేము ఇద్దరం బాగానే ఉంటాం, ఫ్రెండ్లీగానే ఉంటాము సీజన్ మొత్తం అనే ఇండికేషన్స్ ఇచ్చేశారు. వాళ్ళు ఉండబోతున్నారు కూడా సీజన్ మొత్తం. భరణి గారు ఇప్పుడు వెళ్ళిపోయినా తనుజ గారికి భరణి గారు లాగే కళ్యాణ్ కూడా సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్లీగానే ఉండే అవకాశం, టాస్కుల్లో అయినప్పటికీ మళ్ళీ కలిసిపోతూ నార్మల్గానే ఉంటారు అని అనిపిస్తుంది. కానీ అంత క్లోజ్గా ఉండకపోయినా అగైనెస్ట్ అయితే అగైనెస్ట్ అయ్యేటట్టుగా అస్సలు కనిపించట్లేదు ఈ ప్రోమో చూసిన తర్వాత. అండ్ బిగ్ బాస్ టీం ఎంత ప్రయత్నించినా కళ్యాణ్తో ఈవిడ ఉండే విధానం, కళ్యాణ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఎప్పుడు ఆవిడ ముందు తనుజ రిలేటెడ్ మాట్లాడే మాటలను బట్టి వీళ్ళిద్దరు గొడవలు వేసుకోరు. కాబట్టి కళ్యాణ్ వర్సెస్ తనుజ వచ్చే ఛాన్సెస్
95% లేదు ఈ సీజన్కి. ఇంకేదైనా అద్భుతమైన వింతలు జరిగి వీళ్ళకి ఏదైనా సపరేట్ హింట్లు ఎట్లా వచ్చి ఎవరెవరో చెప్పి వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటే బాగుంటుంది అనేసి ఏదో చేస్తే తప్ప వర్కౌట్ కాదు. 95% వీళ్ళ రైవల్ని పక్కన పెట్టింది. కానీ వీళ్ళిద్దరు రైవల్రీ ఉంటుంది ఏమనేసి ఫీల్ అయ్యాడు ఈ టైంలో. బిగ్ బాస్ టీం కూడా ఫీల్ అయ్యే ఈ టైంలో ఇమాన్యుయల్ అనే క్యారెక్టర్, ఇమాన్యుయల్ అనే ఒక బ్రెయిన్ సూపర్ ఇంటెలిజెంట్ కంటెస్టెంట్ ఐఆమ్ కమింగ్ అనేసి వస్తున్నాడు. తను ప్రయత్నమే, తన ఆటే తనూజాకి ఎదురెళ్ళడం అనేది కనపడుతుంది. తనూజాకి ఎదురెళ్ళడం అని ఎలా కనపడుతుందంటే, ఇది లెంత్ అవ్వచ్చు వీడియో, నాకు తెలియదు మామ, నాకు పాయింట్స్ అన్ని చెప్పేస్తాను. ఒక్కసారి టైం చూడండి, మీకు అనిపిస్తే సారీ ఏమో 10 నిమిషాలు అయింది, కొంచెం ఫాస్ట్గానే చెప్తాను. ఇమాన్యుయల్ ఎలా అంటే ప్రతిదీ ముందే అబ్జర్వ్ చేస్తాడు, ప్రతిదీ తెలుసు ఇమాన్యుయల్కి. ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాం, నాకు వెంటనే గుర్తొచ్చింది, నేను ప్రిపేర్ అయ్యేది ఏముండదు. ఒకసారి రీతుతో కూర్చొని మాట్లాడతారు, రీతు ఆర్ తనుజ నాకు తెలిసి సోఫాలో కూర్చొని మాట్లాడుతూ మనీష్ గురించి మాట్లాడతారు. మనీషు జనాలు ఏమనుకుంటారు, ఎగిరేసి ఆ రంగు దాన్ని ప్లేట్ని తన్నేస్తే అరే అలా ఎలా తంటారు, ఇదో గేమా అన్నట్టుగా ఆలోచిస్తారు కదా. సో చిన్న చిన్నవే కదా ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ లేడీస్ అలా ఆలోచిస్తారని ఫ్యామిలీ లేడీస్ ఎలా ఆలోచిస్తారు కూడా ఆలోచిస్తున్నాడు. బయట ఏది నెగిటివ్ అవ్వచ్చు మనీష్కి, బయట ఎలా పోయి ఉండొచ్చు ప్రతి ఒక్కరిదని క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తారు. 99% ఆఫ్ టైమ్స్ ఇమాన్యుయల్ రైటే ఉన్నాడు ఆడియన్స్ పర్సెప్షన్లో, ఆడియన్స్ పల్స్ కరెక్ట్గా పట్టుకుంటాడు. దాంతోపాటుగా మొన్న ఆయేషా వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి ఆయేషా వీళ్ళు ఎవరిని టార్గెట్ చేసింది, ఆయేషా వీళ్ళు టార్గెట్ చేసింది అంటే 2 సార్లు రిపీట్ చేస్తుంది. ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్, 2 సార్లు, నాకు ఇది ఫస్ట్ టైం కాదు అని పదే పదే అందరి దగ్గర మాట్లాడుతున్నారు ఆయేషా గారు. వేరే కంటెస్టెంట్లు అయితే వచ్చి చెప్పుకోరు, నేను ఆల్రెడీ వేరే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చానని. ఈవిడ నాది ఇది సెకండ్ టైం అని క్లియర్గా చెప్తున్నారు. ఒకనొక టైంలో అయితే నాకు ఇది ఫస్ట్ టైం కాదయ్యా, సెకండ్ టైము, ఫుడ్ సరిపోదు, ఫుడ్ స్కేర్సిటీ ఉంటుందని నాకు తెలుసు, మీరు నాకు చెప్పలేదని కూడా అన్నారు ఒకరిద్దరు ఉన్నప్పుడు. కాబట్టి ఆవిడ రెండోసారి వస్తున్నప్పుడు, వైల్డ్ కార్డ్కి వస్తున్నప్పుడు వాళ్ళు టార్గెట్ నిన్నే చేస్తున్నా అని చెబితే తనూజా ఈజ్ ఇన్ టాప్ పొజిషన్ అనేది ఇమాన్యుయల్ లాంటి బ్రెయినీకి అర్థం కాకుండా ఉండే అంత పెద్ద విషయం కాదు, అతనికి అర్థమైంది. ఇంకా గొప్పగా ఏమంటాడంటే కళ్యాణ్తో 2 days బ్యాక్, కళ్యాణ్ ఎవరైతే వచ్చి మనతో మాట్లాడుతున్నారో బాగుంటున్నారో వాళ్ళు బయట పాజిటివ్ ఉన్నారు, అందుకని వైల్డ్ కార్డ్స్ వచ్చి మనతో మాట్లాడుతున్నారు, లేకుంటే మాట్లాడరు. వైల్డ్ కార్డ్స్ మనతో మాట్లాడుతున్నారంటే మనం పాజిటివ్ అయ్యాం. ఎగ్జాంపుల్కి నేను సుమనన్న బయట పాజిటివ్గానే ఉన్నాం అనిపిస్తుంది నాకు అనేసి అంటాడు. ఇది అర్థమైంది. ఎగెనిస్ట్గా ఎవరికైతే చూపిస్తున్నారో, నేను టార్గెట్ చేస్తున్నా అని చెప్పారో, తనూజకి ఫ్యాన్ బేస్ తెలియదు, ఇతను ఇద్దరు కలిసి పనిచేయలేదా షోలో, ఫాలోవర్స్ ఎలా ఉన్నారో తెలియదా, సీరియల్స్ ఎంత పాపులరో తెలియదు, తెలిసిన వాడు వచ్చి 2 times బిగ్ బాస్కి వచ్చిన కంటెస్టెంట్ నిన్నే టార్గెట్ చేస్తున్నాను డైరెక్ట్గా వచ్చి నామినేట్ చేస్తే తను పాజిటివ్గా తను నెంబర్ 1 పొజిషన్లో ఉందని ఇమాన్యుయల్కి తెలుసు. దాంతోపాటుగా ఇమాన్యుయల్కి రైవల్రీ ఉంటే, ఒకరు వర్సెస్ ఒకరు ఉంటేనే సీజన్ బాగుంటుంది, వాళ్ళిద్దరికీ బీభత్సంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి జనాల్లో ఇది వచ్చి టాప్లో ఉండే అవకాశం ఉందని కూడా ఇమాన్యుయల్కి తెలుసు. దట్టు ఇమాన్యుయల్ 5 వారాల నామినేషన్ లేకపోయినా ఎంటర్టైన్ చేస్తున్నాడు, 5 వారాల నామినేషన్ లేదని తెలుసు. అండ్ ఒకరితో రైవల్రీ పెట్టుకుంటేనే టాప్లోకి వెళ్తామని కూడా క్లారిటీ ఉంది, టాప్లో ఎవరున్నారు కూడా క్లారిటీ ఉంది. అండ్ ఇమాన్యుయల్ ఇప్పటిదాకా తనకు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చాడు. అండ్ ఇప్పుడిప్పుడే దూరం అవుతున్నాడు, ఇమాన్యుయల్కి దూరం అవ్వాలి అనిపిస్తూనే చేస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. స్టెప్ బై స్టెప్ దూరం అవుతున్నాడు, క్లియర్గా వాంటెడ్గా చేస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ వాంటెడ్గా చేసే సిచ్యువేషన్స్లో కూడా తన తప్పేమన్నా ఓవర్గా ఉందంటే ఓవర్గా లేదు, అది కూడా తెలివిగానే ఫ్రేమ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ రోజు కూడా సెన్స్ ఆఫ్ క్లారిటీ లేదని ఇచ్చాడు, ఎందుకంటే 5 వారాల నుంచి నామినేషన్ లేదు, ఈవిడ ఈ రోజు మాట అంటే రేపైనా నన్ను నామినేట్ చేస్తే 1 వారం నామినేషన్లోకి వస్తానని. లేకపోతే తనని చేసిన తన వల్ల మళ్ళీ ఆదివారం కూడా, శనివారం కూడా, అదే సోమవారం కూడా తన నామినేషన్ మళ్ళీ తనుజాని చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తనకి రైవల్రీ కావాలి, అక్కడున్న టాప్ క్యాండిడేట్ ఈవిడే, ఇతను టాప్లో ఉండాలి అంటే ఆవిడతోనే ఫైట్ చేయాలి, ఫైట్ చేస్తేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫైట్ చేయాలని ఎందుకు ఫీల్ అవుతాడంటే రైవల్రీ కోసం, అండ్ తను టాప్లో ఉందని. ఇంకొక పాయింట్ ఏంటంటే తను ఫైట్ చేయడమే కాకుండా దానికి ఒక్కొక్కటి ఎలా కదుపుకుంటూ వస్తానంటే భరణి గారికి దూరం అవుతూ వచ్చాడు, అండ్ తనుజ గారికి కూడా దూరం అవుతూ వచ్చాడు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే టార్గెట్ చేస్తున్నారని గమనించాడో, ఇవి టాప్ ఉందని గమనించాడో, తెలియకుండా తనుజ గారు రిలేటెడ్గా వెనకే మాట్లాడుతూ తనుజ గారికి దూరం అవుతూ వచ్చారు. క్లియర్గా కనపడుతుంది. అండ్ తనుజని నామినేట్ చేస్తాను అని హింట్లు ఇస్తున్నాడు, వీకెండ్కి వస్తే ట్యాగులు తనుజకి ఇస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే వీళ్ళ రైవల్రీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది, ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ అయ్యే అవకాశం ఉంది, కానీ తనుజ వర్సెస్ కళ్యాణ్ అయ్యే అవకాశం లేదు. వీళ్ళిద్దరు రైవల్రీ అయిందంటే వీళ్ళిద్దరు 1-2 పొజిషన్ వస్తారా లేదా అనేది పక్కన పెట్టండి. వీళ్ళిద్దరికైతే కొంచెం బ్యాక్ ఫైర్ అయ్యి ఇద్దరు విడిపోయే అవకాశం ఉంది. కొన్ని ఎపిసోడ్స్ అయినా 1 versus 1 ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ జరగబోతుంది అన్నట్టు అనిపిస్తుంది, బికాస్ హీ ఈజ్ బ్రెయినీ. ఒకే ఒక యాంగిల్ నాకు మిస్ అవుతుందంటే తనుజ కూడా ఓవర్ ఇంటెలిజెంట్ పర్సనాలిటీ, ఎవరికి రైవల్రీ ఇవ్వడానికి ఆవిడ ట్రై చేయట్లే. ఆయిషాతో రైవల్రీ కోసం ట్రై చేయకుండా ఆవిడకే పాజిటివ్గా మాట్లాడి నేను ఒక క్రౌన్ ఆవిడకి ఇచ్చే వచ్చారన్నది. ఎందుకంటే ఆవిడ రైవల్రీ కోసం ట్రై చేస్తున్న టార్గెట్ అనేది ఈవిడికి ఎందుకు ఇవ్వాలి ఆ ఛాన్స్, మనం పాజిటివ్గా మాట్లాడదని చెప్పింది. మాధురి గారు వచ్చినప్పుడు ఫైర్ బ్రాండ్ అని తెలిసి ఆవిడతో క్లోజ్ ఉండేసింది.
ఈవిడ ఎవరితో రైవల్రీ పెట్టుకొని చూడట్లా. ఇమాన్యుయల్ రైవల్రీ కోసం చూసినప్పుడు ఇమాన్యుయల్తో ఏమైనా పెట్టుకుంటుందా లేదా చూడాలి. నాకు తెలిసి పెట్టుకోకపోవచ్చు, కానీ చిన్న హోప్ ఏంటంటే క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఎంత కథన ఈగోకి వెళ్ళిపోద్ది. తెలియని పర్సన్స్తో అతను కావాలని చేస్తున్నాడు అనే సిచ్యువేషన్స్తో వచ్చిన వాడితో రైవల్రీ పెట్టుకోవాలని అనిపించదు స్ట్రాటజికల్గా. కానీ క్లోజ్ పర్సన్ బయట నుంచి కూడా తెలిసిన పర్సన్తో ఈగోకి వెళ్ళిపోయి కొన్ని వారాలైనా ఇద్దరు ఏంటి వీడు నాకు తెలిసి కూడా ఇలా చేస్తున్నాడు నేనంటే తెలీదా అని ఆయన కూడా స్ట్రాటజికల్గా అనుకుంటూ ఉంటే ఆ ఈగోకి వెళ్ళినప్పుడు స్ట్రాటజీలు పనిచేవు. అరే ఇతను గేమ్ ఆడుతున్నాడేమో, ఇతనికి అగెనిస్ట్ అయితే అతను హైలైట్లు వెళ్ళిపోతున్నాడు, ఇట్లాంటివి అనుకోరు. ఈగోకి వెళ్ళి ఆవిడ కూడా రైవల్రీ కోసం చేసేటట్టు అనిపిస్తుంది. వాంటెడ్ కాదు, ఈగోకి వెళ్ళి తన ఫ్రెండ్ ఏమిటి ఏంట్రా ఫ్రెండ్ అయితే వాడు ఇట్లా చేస్తున్నాడు కావాలని ఆ కోపంలో చేస్తారేమో అని వీళ్ళిద్దరు రైవల్రీ కొంచెం ఛాన్స్ ఉంది. కానీ కళ్యాణ్ వర్సెస్ తనుజాకి లేదు. మీకు నా పాయింట్ అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి మామ. ఇంకా పాయింట్ వచ్చేది చెప్పచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇప్పటిదాకా అంత అవసరం లేదు, ఫుల్ క్లారిటీ ఇచ్చాను అనుకుంటా. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ గురించి చూస్తే 6 మంది వైల్డ్ కార్డ్స్ వస్తాయి. వీళ్ళకి ఎంత సీన్ ఉంది, వీళ్ళు ఎంతవరకు రావచ్చు, వీళ్ళకి ఏమైనా రైవల్రీ వచ్చే అవకాశం ఉందంటే అస్సలు రాదు ఎవరికి. వీళ్ళు రైవల్రీ కోసం ట్రై చేస్తారు. తనుజే ఛాన్స్ ఇవ్వదు, కళ్యాణ్ ఛాన్స్ ఇవ్వడు, అండ్ ఇమాన్యుయల్ కూడా ఛాన్స్ ఇవ్వడు. కళ్యాణ్ కూడా డైరెక్ట్గా ఇమాన్యుయల్తో లైవ్లో చెప్తాడు, అన్న వీళ్ళు వచ్చి ఆ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ వచ్చి ఏదో పెట్టాలి, ఏదో ఫైటింగ్ పెట్టాలని చూసినప్పుడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాం, వీళ్ళు ఏం చేస్తారో మనకు తెలీదా, వీళ్ళకి ఏం సమాధానం నేను తింగరగా చెప్తున్నా అన్న, వీళ్ళకి ఏం ఛాన్స్ ఇవ్వట్లేదు అని అంటున్నాడు. అందరికీ క్లారిటీ ఉంది. వీళ్ళు వచ్చిన వాళ్ళు మధ్యలో వచ్చారు టార్గెట్ చేస్తారని తెలిసినప్పుడు వీళ్ళు టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు ఛాన్స్. సో రైవల్రీ వీళ్ళ మధ్య ప్లస్ ఆల్రెడీ ఉన్న హౌస్లో వాళ్ళ మధ్య జరగదు. దాంతోపాటుగా వీళ్ళలో ఒక్కొక్కరు ఏమన్నా ఛాన్స్ ఉందా అంటే రమ్య ఆవిడ ఫిజికల్గా బాగా ఆడతారు, కొంచెం ఆర్గ్యుమెంట్స్ కూడా ఓకే అనిపిస్తుంది, కానీ ఆ మాట తీరు కొంచెం మార్చుకుంటుందేమో అనిపిస్తుంది. నాకు సార్ చెప్పిన తర్వాత కొంచెం మంచి కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే చూడడానికి భయంకరంగా ఫిట్గా ఉన్నారు, టాస్క్లు భయంకరంగా ఆడుతున్నారు కూడా. దాంతోపాటు ఆర్గ్యుమెంట్స్ కూడా ప్రాపర్గానే ఉంటాయని అనిపిస్తుంది. ఆ నోటు దోలు కానీ కొంచెం తగ్గించుకుంటే నాకు సార్ చెప్పారు కాబట్టి కొంచెం పర్లే. అలాగని టాప్లోకి వెళ్ళి బీభత్సం చేస్తారా అంటే ఐ థింక్ ఉన్న నెగిటివిటీని చూస్తే ప్రస్తుతానికైతే అంత లేదన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మాధురి గారు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, హ్యూజ్ నెగిటివిటీ ఉంది. ఆవిడ అంతా అప్రిషియేట్ చేసి ఇంప్రెసివ్గా అయితే నాకు యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు. ఆవిడ గేమ్ తిరిగానే ఆవిడ స్ట్రాటజీ కానీ అస్సలు వర్కౌట్ కావట్లేదు. అసలు ఏ స్ట్రాటజీతో వచ్చేది ఏమొచ్చిందో తెలియట్లే. తనుజ అంటారు, తనుజతను బాగుంటారు, తనుజ వెనకేమో చప్పట్లు కొట్టలేదని తనుజానే నెగిటివ్ అంటది, తనుజతను క్లోజ్గా ఉంటుంది, అమ్మ అని పిలువంటది. ఆవిడే మార్నింగ్ శుద్ధ అంటది, నానా అన్నావు అనేసి దివ్య అని అంటది తనుజాన్ రిలేటెడ్గా. ఆ తనుజతను ఉంటుంది. అసలు ఎవరికి ఏ పంచులు వేయాలనుకుంటుందో, ఎందుకు ఇండైరెక్ట్గా పొడుస్తున్నారో అర్థమే కావట్లేదు. ఆవిడ గేమ్ ప్లాన్ అర్థం కావట్లేదు. సంజయ్ గారితో బాగుంటారు, సంజయ్ గారితో ఫ్రెండ్లు అనుకుంటున్నారు ఇద్దరు. సంజయ్ గారు రిలేటెడ్గా భరణి గారి దగ్గర నెగిటివ్ మాట్లాడారు. ఆవిడ చిన్న విషయం కదా, ఆవిడ గురించి నాకు తెలిసి అన్నట్టు నెగిటివ్గా మాట్లాడారు. ఆవిడ స్ట్రాటజీ ఏంటి అర్థం కావట్లేదు మాధురి గారిది. సాయి చూస్తే సాయి 1-2 డేస్ 3-4 డేస్ బాగున్నాడు, సడన్గా చూస్తే ఆలకీలకి గొడవలు పెడుతున్నాడు. వాళ్ళు వీళ్ళతో బాగానే ఉంటున్నాడు, వీళ్ళు ఎవరు బాగా ఉండట్లేదు, వైల్డ్ కార్డ్స్ అందరూ మనం సపరేట్ చేసేవాళ్ళని అబద్ధం చెప్తున్నాడు. దాంతోపాటుగా చపాతీ రిలేటెడ్గా ఈవిడ వచ్చి తింటుంటే సింపుల్గా తింటూ ఉంటే వెళ్ళి అడిగిరాపు అనేసి పిటింగ్ పెట్టేశాడు. అడిగిరాపు అంటున్నాడు. ఆడిపోయి 6-7 రోజుల నుంచి ఆవిడికి మాడిపోయిన చపాతీ వచ్చిందని చెప్తున్నాడు. 6-7 రోజుల నుంచి వస్తే ఆయేష ఎందుకు అడగలేదు నాకు అర్థం కావట్లేదు. తెలియకుండా చిన్న ఫిట్టింగ్లు పెడుతున్నాడు. నిఖిల్ నాయర్ ఓడిపోయి బయటకు వస్తే నీకు చాలామంది సపోర్ట్ చేయలేదని తనుజ ఏదో చేసింది అన్నట్టుగా ఎక్కిస్తున్నాడు. ఏదో తప్పులు చేస్తున్నాడు, ఇక్కడ సైడ్ ట్రాక్ వెళ్ళిపోతున్నాడు అన్నట్టు సాయి అనిపిస్తుంది. ఓకే కొన్ని వారాలు ఉండొచ్చు, కానీ అంత హైలైట్ అవుతాడా లేదని తెలియదు. గౌరవ్ లాంగ్వేజ్ ఇష్యూ వస్తుంది, కానీ టాస్క్లు అయితే అల్లాడిస్తాడు అండ్ సింపతి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరూ తక్కువ అంచనా వేస్తున్నారు, అతనికి ఛాన్స్ ఇవ్వట్ల మాట్లాడివ్వడానికి. తెలుగు కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కొంత పాజిటివ్ అయ్యి కొన్ని వారాలు ఉంటారు అన్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ తన మీద ఉంది నాకు. తర్వాత వచ్చేసరికి నిఖిల్ రిలేటెడ్గా వస్తే నిఖిల్ ఓకే కంటెస్టెంట్. తనుజ గారికి బాగా దగ్గర అవుతున్నట్టు ఉన్నారు, ఇద్దరు సేమ్ లాంగ్వేజ్ కాబట్టి లేని కొంచెం ర్యాప్ బిల్డ్ అవుతుంది. చూడాలి, అతను కూడా లాంగ్వేజ్ ఇష్యూ కొంచెం ఉంది, టాస్క్లు అయితే బాగా ఆడతాడు, ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి చూడాలి. ప్రస్తుతానికి ఓకే, ఇతను కూడా కొన్ని వారాలు ఉండే అవకాశం ఉంది. మరీ ఇంప్రెస్ చేసే క్యాండిడేట్ అయితే కాదు యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ఇంకెవరు ఉన్నారు? ఒకరున్నారే, ఎవరు? గౌరవ్ చెప్పేశాను, నిఖిల్ చెప్పేశాను, మాధురి గారు చెప్పాను, రమ్య చెప్పాను, అతను సాయి చెప్పాను. ఇంకొకరు ఎవరు మిస్ అవుతున్నారు? 6వ పర్సన్ నాకు గుర్తు రావట్లేదు మామ. ఆయేష గారు మాత్రం టాప్ కంటెస్టెంట్ అవుతారు అనుకుంటే నాకు అవుతారని అనిపించలే. ఆవిడ ఏదో చేయబోతున్నారు, టాస్క్లు అయితే ఆడేటట్టు ఉన్నారు, యాక్టివ్గానే ఉన్నారు, కానీ ఆ ఓవర్ మాటలు, ఆ ఓవర్ యాక్షన్ ఇది అస్సలు నచ్చలేదు. ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్స్ అన్నింటిలో ప్రతి సిచ్యువేషన్లో ఎక్సెప్ట్ నామినేషన్స్, ఆ నామినేషన్స్లో కూడా తనుజ గారి పైచే ఉంది, స్టిల్ బాగా మాట్లాడారు. తర్వాత జరిగిన ఏ సిచ్యువేషన్లో కూడా ఆయేష గారు చేసిన ప్రతి దాంట్లో నాకు సార్ వెనక వచ్చినా, నాకు సార్ సపోర్ట్ చేసిన, బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ చేసిన, నాకైతే ప్రతి సిచ్యువేషన్లో ఆయేష గారు తప్పే అని క్లియర్ కనపడుతుంది. కానీ ఆవిడ ఆట తీరు కొంచెం మనం మార్చుకుంటారా అంటే నాకు సార్ వచ్చి ఏం అనలేదు, మార్చుకోవద్దమ్మా ఉసుకో ఇట్లానే వెళ్ళు అన్నట్టుగా చూపించారు. కాబట్టి ఆవిడ ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంది, ఈవెన్ రమ్యతో సహా ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఎక్కువ సార్ ఏమీ అనలేదు కాబట్టి, మాధురి గారిని కూడా ఎక్కువ ఏమనలేదు కాబట్టి వాళ్ళు ఎక్కువ చేసే అవకాశం ఉంది. వాళ్ళు నెగిటివ్ కంటెంటే ఇస్తారన్న ఫీలింగ్ వస్తుంది. ఈవిడ ఏదైనా ఆట మార్చుకుంటే, అందంగా ఉన్నారు చూడడానికి బాగున్నారు కాబట్టి ఆ నోరు తగ్గించుకుంటే మేబీ కొన్ని వారాలు ఉండొచ్చు. కానీ ఈవిడ టాప్లోకి వెళ్ళి ఈవిడతో ఎవరైనా రైవల్రీ పెట్టుకుంటారంటే ఆవిడ ఆట తీరే అదని డైరెక్ట్గా చెప్పినప్పుడు ఆవిడ ఛాన్స్ వచ్చి ఎగిరినా కూడా వాళ్ళైతే ఎగరు, రైవల్రీ రాదు. ఇది వైల్డ్ కార్డ్ సిచ్యువేషన్. సో రైవల్రీ వస్తే ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ రావచ్చు,
లేకపోతే ఎవరికి రైవల్ లేకుండా అందరూ చెమ్మ చెక్క అనేసి ఆడుకుంటే హ్యాపీగా ఉండిపోయి అదే ఉన్నంతలో అప్పుడప్పుడు గొడవ వస్తుంది, అప్పుడప్పుడు ఇది వస్తుంది, ఆనికే మనం తమ్ముళ్ళు పెట్టుకుని ఎగిరి గంతులేసి జంగ్ అనేసి డ్యాన్స్లు వేసుకోవాల్సింది తప్పించి ఇంకా అంతకు మించి లేదు. మీకు ఏమనిపిస్తుంది వీడియో? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ, బాయ్. ఎపిసోడ్ కూడా స్టార్ట్ అయి ఉంటుంది మామ. బాయ్ 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 బాయ్.